సింగరేణి కార్మికుడు రేషన్ కార్డు ఉండదు, రాదు రేషన్ కార్డు. అంటే వీళ్ళందరూ కూడా ఊర్లల్లో 2 ఎకరాలు 3 ఎకరాలు భూమి కలిగి ఉండి ఆ మట్టిని నమ్ముకొని ఊరిని వదిలిపెట్టలేక ఆ వ్యవసాయ బంధాన్ని విడిచిపెట్టలేక వ్యవసాయం చేస్తున్నావు. వాళ్ళందరికీ నువ్వు ఎగనామం పెట్టినట్లు లెక్క, అంటే నువ్వు ఇవ్వనట్లు లెక్క. నువ్వు రైతు రుణమాఫీ చేయవు. ఇవాళ అంటున్నారు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్ళకు కూడా నువ్వు ఇవ్వమని అంటున్నావు. ఇన్కమ్ ట్యాక్స్ ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తలేవు. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, సింగరేణి కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగులు, అన్నిటికంటే మిక్కిలి రైతులు కూడా అక్కడక్కడ ఇల్లు కట్టుకోవాలన్నా, ఏవో కారు కొనుక్కోవాలన్నా, కొడుకును అమెరికా పంపించాలన్నా కూడా క్రిసిల్ రేట్ల మీద మాట్లాడుతున్నారు. క్రిసిల్ రేట్స్ అని మాట్లాడుతున్నారు. అంటే బ్యాంకులలో మాకు అకౌంట్లు ఉండాలి, మాకు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినట్టు కూడా ఉండాలి అని చెప్పి వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు. 5,000 పే చేస్తారా, 10,000 పే చేస్తారా? అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారనే పేట నిజమైన భూమిని నమ్ముకున్న రైతులందరికీ కూడా నువ్వు ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. దీంట్లో నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, సరే నీ మాట చాలా స్పష్టంగా అర్థమైపోయింది. మోసం చేసే వాళ్ళని నమ్ముతారు కాబట్టి మోసం చేస్తున్నా నిన్ను నమ్ముతారు, తాత్కాలిక నమ్ముతారు. నేను అడుగుతున్నా, ఏ సోనియా గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా ఇస్తా అని చెప్పినవో, దేవత అని చెప్పినవో, దేవత మీద ప్రమాణం చేసిన మీరు మొన్న జోగులాంబ, మా యాదగిరి నరసింహ, మా వేమరాడ రాజన్న, మా భద్రాద్రి రాముడు, అన్ని దేవతల మీద శివలాల్ మహారాజు అన్ని దేవతల మీద కూడా ప్రమాణం చేసినావు. అంటే నీ మాటకు నమ్మకం పెడతలేరని చివరికి దేవుళ్ళను కూడా అడ్డం పెట్టుకొని చేసినావు. నేను అంటున్నా, తెలంగాణ ప్రజలారా, ఎన్నికల ముందు కావచ్చు, ఎన్నికల తర్వాత కూడా కావచ్చు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో రైతు రుణమాఫీ గురించి మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మీరు వినండి. వారు ఎన్నికల ముందు ఇంకెంత మాట్లాడంటే, మీరు ఎందుకు కడుతున్నారు రుణాలు, ఒకవేళ మీరు ఏమైనా కట్టిన వాళ్ళు ఉంటే మళ్ళీ అర్జెంటుగా బ్యాంకుకు పోయి 2 లక్షల రూపాయలు రుణం తీసుకో. ఇది రేవంత్ రెడ్డి గారు మాట్లాడండి. నిజంగానే పుచ్చుకొని నా మాట నమ్మి కనుక తీసుకుంటే కథమైపోతుండే వాళ్ళు. చివరికి రైతులు అక్కడక్కడ రీషెడ్యూల్ చేసుకున్నారు. బ్యాడ్ ఉండద్దు, బ్యాంకుకు బ్యాడ్ అకౌంట్స్ ఉండొద్దని, రైతులు కూడా బ్యాడ్ పేరు రావద్దని చెప్పి మళ్ళీ రాబోయే కాలం రుణం పొందాలన్నా లేకపోతే ఇంకేమైనా కావాలన్నా ఆ క్రిసిల్ రేట్ తగ్గిపోద్దని చెప్పేసి రీషెడ్యూల్ చేసుకుంటారు. రీషెడ్యూల్ చేసుకున్న రైతాంగాన్ని రుణమాఫీ ఉండదు. ఎన్ని నిబంధనలకి ఒక్కదానికే రేషన్ కార్డు కానీ సగం పోయింది, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇంకో 20% పోయింది. ఇప్పుడు రైతులు కూడా అప్పుడప్పుడు వాళ్ళ పిల్లలు ఫారెన్ పోవాలన్నా, వాళ్ళ పిల్లలు ఎక్కడైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా, సొంత కాళ్ళ మీద ఏదైనా పెట్టుకోవాలంటే, రుణానికి పోవాలంటే పాత రుణం కట్టకుండా కొత్త రుణం ఇయ్యము. అట్లా కూడా కట్టింది వాళ్ళు. అంటే రైతులు వాళ్ళ అవసరాల కోసం కట్టిన రుణాలు ఉంటే కూడా నువ్వు పైసలు ఇవ్వవు, రీషెడ్యూల్ చేసుకోవడం కూడా పైసలు ఇవ్వవు. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు తెలిసి 34,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తానటువంటి రేవంత్ రెడ్డి గారు, అన్కండిషనల్గా ఒకేసారి చేస్తానటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ మొత్తం నిబంధనల పేట అల్లికి అల్లి సున్నకు సున్నా, దేర్ 0. అంటే నువ్వు ఇయ్యవిగా. తెలంగాణ రైతులారా ఆలోచించమని చెప్పుకుంటాను. ఇదే తెలంగాణ రైతాంగానికి కొన్ని హామీలు ఇచ్చిండు. ఎంత మోసం చూడండి. 7 నెలలు కాకముందే 7 రకాల అవతారాలు ఎత్తుతాను ప్రజల్ని. రైతులారా, మీకు క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇస్తా. ఆ మాట ఇంకా మరవకముందే, వెనకడంటేనో టీవీలు లేవు, వెనకడంటే రికార్డులు లేవు. ఏది రాత్గాయ బాత్గాయ అంటే నడిచింది. రాత్గాయ బాత్గాయ లేదు. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం నువ్వేం మాట్లాడినామో బయటికి తీస్తాను. నీ మాటలు మళ్ళీ నువ్వు బుకాయించడానికి కూడా ఆస్కారం లేదు. ఇది నా వాయిస్ కాదు, ఇది నాది కాదనే లేదు. చక్కగా బాగా తెచ్చి పెడతాను. ఏం చెప్పినావు? 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పిన మీరు, మొన్న వాళ్ళు వచ్చిన తర్వాత పంటనే తక్కువ,
మొట్టమొదటిసారిగా మళ్ళీ పంటలు ఎండిపోయినాయి. మొన్నటిసారి చాలా సంవత్సరాల